గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభినేని వంశీ మోహన్ అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వల్లభినేని వంశీ కూడా టీడీపీ టికెట్తో గెలిచినప్పటికీ జగన్ పంచకు చేరి భక్తు రాజకీయ నేతల్లా చెలరేగిపోయారు. వల్లభినేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతను కేసు ఉపసంహరించుకునేలా హింస పెట్టిన కేసులో ఎట్టకేలకు వంశీ పోలీసులకు చిక్కారు. వంశీని హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత విజయవాడకు తరలించి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం వల్లభినేని వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభినేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో వల్లభినేని వంశీ ఫోన్ కీలకంగా మారటంతో ఫోన్పైనే ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్లో వల్లభినేని వంశీని అరెస్టు చేసిన సమయంలో పోలీసులకు ఫోన్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కోసం గాలిస్తున్నారు. వల్లభినేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వల్లభినేని వంశీ పీఏ ఫోన్ను గురువారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వంశీ ఫోన్ కోసం హైదరాబాద్లోని రాయదుర్గంలోని ఆయన నివాసంలో 2 గంటల పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయినా కూడా ఫోన్ ఎక్కడుందనేది తెలుసుకోలేకపోయారు. మరోవైపు అరెస్టు సమయంలో వల్లభినేని వంశీ దాదాపు గంట పాటు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే వంశీ ఫోన్ చివరిసారిగా రాయదుర్గంలోని ఆయన నివాసంలోనే ఉన్నట్లు సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. కానీ 2 గంటల పాటు వెతికినా పోలీసులకు ఫోన్ జాడ తెలియలేదు. మరోవైపు వల్లభినేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం కోసం కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. వల్లభినేని వంశీ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే మరింత కీలక సమాచారం తెలుస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వల్లభినేని వంశీ ఎక్కువగా వాట్సాప్ కాల్స్ ద్వారానే మాట్లాడి ఉంటారని ఈ క్రమంలోనే ఫోన్ ఐపీడీఆర్ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్న 5 ఏళ్లు గన్నవరం నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన తాలూకు పెండింగ్ కేసులపై కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేసులను బయటకు తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ గన్నవరం రాకుండా అజ్ఞాతంలో ఉండిపోవడంతో దర్యాప్తునకు ఆటంకం కలిగింది. అలాంటి పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి రిమాండ్లో ఉన్న వంశీని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇవే కాకుండా గతంలో వంశీ చేసిన